అమరావతిపైన ఆడపడుచులపైన అసభ్యంగా మాట్లాడిన సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం హైవే వద్ద రాజానగరం సాక్షి కార్యాలయం వద్ద కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మనోజ్ రెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ఆందోళన చేపట్టారు. సాక్షి ఛానల్ అనుమతులు రద్దు చేయాలంటూ సాక్షి నేమ్ ప్లేట్ హోర్డింగ్ తెలుగు మహిళలు ధ్వంసం చేశారు. కూటమి నాయకులు నిరసనలు తెలియజేశారు. కృష్ణరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నేలపై బైఠాయించి సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి సాక్షి బోర్డును తొలగించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్న కూటమి నాయకులు పెద్ద ఎత్తున సాక్షి బోర్డు తొలగించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఎం సాయిరాం, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, జనసేన పార్టీ నాయకులు ఆర్ నాగు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, ఎంపీటీసీ ఉద్దండ్రపు శ్రీనివాసరావు, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పోతుల వెంకటరాజు, బీజేపీ నాయకులు కొండెపూడి నాని, కొమ్మన రాంబాబు, మద్దిపూడి సత్యబాబు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఆడపాల వెంకటరావు, ఆజెండా వెంకటేష్, గిరిబాబు, పోతుల చిన్ని కాపు, టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నల్లమిల్లి అమిరాజు, కొండ సుందర్ సింగ్, అలాగే బీజేపీ నాయకులు ఎం గుప్తా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి సాక్షి మీడియాను సాక్షి మీడియాని సాక్షి మీడియాను సాక్షి మీడియాను భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను భారత రెడ్డి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి భారత రెడ్డి భారత రెడ్డి భారత రెడ్డి సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను సాక్షి మీడియాను భారత రెడ్డి భారత రెడ్డి వెంటనే భారత రెడ్డి వెంటనే మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను 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 భారత రెడ్డి 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 ఎక్కువ మంది ఓన్లీ సర్పంచ్ ఎందుకంటే సాక్షి టీవీ మీడియా
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు అని చెప్తా ఉన్నాడు. ఆ 2.0ని వాళ్ళు చూపిస్తా ఉన్నాడని అర్థమవుతా ఉంది. మహిళల్ని కించపరచటం, అమరావతి రైతులు ఏదైతే పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం సహకరించి భూములు ఇచ్చారో వారిని గత 5 సంవత్సరాలుగా కించపరుస్తూనే వచ్చారు. మహిళల రోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అని కార్యక్రమం చేపడితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. మహిళలను చూడకుండా వాళ్ళపైన దాష్టీకం చేయడం జరిగింది. ఈరోజు కూడా 2.0 జగన్మోహన్ రెడ్డి 2.0ను మరలా చూస్తూ ఉన్నాం. 1.0లో ఆ విధంగా చేస్తే 2.0లో ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా, తన భార్య భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా ద్వారా మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని శీలాన్ని కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వాటిని ప్రసారం చేయడమే కాకుండా మరలా ఈరోజు సమర్థించుకోవడం. ఎవరైతే మాట్లాడిన కృష్ణరాజు ఉన్నారో ఇవాళ అనేక నేషనల్ మీడియాలో అమరావతి ప్రాంతం వేశ్యల రాజధానిగా ఉందని ప్రచురించారని వారు చెప్పారు. నిన్నటి రోజున ఒక టీవీ ఛానల్ యజమాని సవాల్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా నేషనల్ మీడియాలో ఆ విధంగా వచ్చిందని నిరూపిస్తే నా ఛానల్ మూసేస్తాను, మీ ఛానల్ మూయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నిరూపించలేకపోతే అన్నారు. ఆ సవాల్ని సాక్షి మీడియా స్వీకరిస్తూ ఉందా? జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నాడా? భారతి స్వీకరిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళల్ని కించపరచడం, ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మీడియా మహిళల్ని కించపరచడం దుర్మార్గమైన వ్యవహారం. తక్షణమే భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. వారిపైన శిక్ష విధించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల ఆట వస్తువులు కాదు. మహిళలు ఏ విధంగా మన ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి భారతదేశంలో ఏ విధంగా వారికి గౌరవం లభించిందో అటువంటి మహిళల్ని కించపరిస్తే ఎటువంటి ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కానీ భారతిరెడ్డి గారిని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే కృష్ణరాజును అరెస్ట్ చేయాలి, భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలి. ఇది అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 1.0లో తీవ్రమైన ఇబ్బందులు కూటమి కార్యకర్తలను పెడితే ఇవాళ సాక్షాత్తు మీడియా సాక్షిగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే వారిని ఏ విధంగా చెయ్యాలి? తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం.